అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. అంధత్వాన్ని జయించి అందులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. అందులో సరళంగా చదువుకోవడం ఎంతో సులభమైంది. బ్రెయిన్ లిపి నేర్చుకుని అనేక మంది అందులో విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సంగీత కళాకారులుగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారంటే అందుకు కారణం లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. అంటే మామూలు వారు కూడా క్యాలెండర్ చూసుకోవచ్చు. కళ్ళు లేనటువంటి మా సోదరులు కానీ సోదరుమణులు గారి వారి లిపి ద్వారా మన క్యాలెండర్ను ఆవిష్కరించి మా చేతుల మీదుగా మా అధికారులు మరి గొప్పగా ప్లాన్ చేసినందుకు ముఖ్యంగా మా సెక్రటరీ గారికి, మా డైరెక్టర్ గారికి, మనస్ఫూర్తిగా మా జాయింట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. మీ అన్నగా ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న 6వ రోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కార్యక్రమాలు పాల్గొని మనందరితో కలిసి భోజనం చేశాను. ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా స్కూల్ పిల్లలు ఏదైతే గొప్పగా వారు